రామాలయం గుడి నిర్మాణంలో మన రఘురామకృష్ణరాజు పైన జరిగిన దాడిలో భాగంగా జడ శ్రావణ్ కుమార్ గారు ఆలయానికి ఎటువంటి అనుమతులు లేవు రామాలయం నిర్మించడానికి అనే నేపథ్యంలో ఇప్పుడు చర్చలకు కూడా ఎటువంటి అనుమతులు లేవనే పాయింట్ని రాజు గారు రైజ్ చేశారు. అయితే ఆయన నిర్మించదలుచుకుంటే భవిష్యత్తులో రామాలయానికి కూడా అనుమతులు తీసుకొస్తానని, అలాగే అనుమతులు లేని చర్చల పైన కూడా క్వశ్చన్ చేస్తానని ఆయన అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పుడు ఈ క్రమంలో చర్చల గుట్టు కూడా రట్టయిందంటారా? అంటే శ్రావణ్ కుమార్ గారే రద్దు చేశారు. ఆయన చాలా స్పష్టంగా అనుమతులు లేకుండా ఎటువంటి ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఇవ్వకూడదనే చట్టం ఉంది. ఆ చట్టాన్ని ఉల్లంఘించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో కాబట్టి అటువంటి చట్ట ఉల్లంఘన జరగకుండా చూడవలసిన బాధ్యత న్యాయస్థానాల మీద ఉంది, అథారిటీస్ మీద ఉంది అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఆయన చెప్పిన ప్రకారమే మేము ఆల్రెడీ నిన్ననే అప్లై చేసాం. ఆయన ఏదో చెప్పారని కాదు, మాకు చట్టం తెలుసు కాబట్టి బేసిక్గా మేము ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా ఉన్న గుడే కాబట్టి అనుమతి అక్కర్లేకపోయినా పూర్తిగా డిస్మాంటిల్ చేసి కడుతున్నాం కాబట్టి తీసుకుంటే మంచిది అనే ఉద్దేశంతో మేము తిరిగి అప్లై చేయటం జరిగింది. ఖచ్చితంగా ఒక 15 రోజుల్లో అనుమతులు వస్తాయి. వచ్చే వారం మీటింగ్ ఉందని అన్నారు. ఆ మీటింగ్లో క్లియర్ అయిపోతుంది. డెఫినెట్గా మీటింగ్ జరిగితే క్లియర్ అవుతుంది. ఆ మీటింగ్ క్లియర్ అయిన తర్వాత మే మొదటి వారంలో కడతాం మొదలెడతాం. ఆల్రెడీ దేవాలయానికి సంబంధించి స్టోన్స్, నల్ల కృష్ణశిల అంటారు, ఆ శిల ప్రొక్యూర్మెంట్ జరిగింది. కటింగ్ అంతా ప్రారంభం అయింది. ఖచ్చితంగా ఒక 3 నెలల్లో మెటీరియల్ అంతా రెడీ అవుతుంది. ఎరెక్షన్ మొదలు పెడతాం సైట్లో. 7 months ఈజ్ ద అప్పర్ లిమిట్. ఈ రోజుకి 7వ నెలలో ఖచ్చితంగా మంచి ముహూర్తం చూసుకుని దేవాలయం ప్రారంభిస్తాం. శ్రావణ్ కుమార్ గారిని కూడా పిలుస్తా, అంటే ఆయన ఇష్టం. ఎందుకంటే యాక్చువల్గా పాప ఆయన వేరేగా ఆర్గ్యూ చేయడానికి వచ్చినప్పటికీ మా వాదననే ఆయన అక్కడ వినిపించినందుకు ఆయనకి నేను కోర్టులో కూడా ధన్యవాదాలు తెలియజేశాను. సో అందుకని కొంచెం తొందరగా ఈ దేవాలయం పూర్తయ్యే స్థితికి వచ్చింది అంటే శ్రావణ్ గారి పాత్ర కూడా ఉంది కాబట్టి శ్రావణ్ గారిని కూడా నేను ఖచ్చితంగా దేవాలయం విగ్రహ ప్రతిష్టకి పిలుస్తానండి. అయితే సార్, గతంలో మీడియా ముఖంగా ఆయన చెప్పింది ఏంటంటే ఈ రామాలయం ప్లేస్లో అంకమ్మ గుడి ఉంది, అంకమ్మ దేవత ఉంది, సో ఏదైతే మాకేంటి మేమేం అడ్డుకోలేదు అన్నారు. అంకమ్మ కాదు, గొంతెనమ్మ గుడి ఉందని ఒక విచిత్రమైన లాజిక్ తీసుకొచ్చారు. అదేదో ఆపద్ధర్మంగా తీసుకొచ్చారు. అసలు గొంతెనమ్మ అనే దేవతకి గుడి అనే కాన్సెప్ట్ లేదు, హిస్టారికల్గా లేదు. అట్ల తద్ది రోజు ఒక నంది బొమ్మ తయారు చేసి ఆ నందిని ఊరేగించి మళ్ళీ నిమజ్జనం చేసేస్తారు. ఏదైనా ఫ్యూ అవర్స్ ఎక్కడన్నా ప్లేస్ చేయాలంటే ఆ ఊర్లో ఉన్న రామాలయంలో ప్లేస్ చేస్తారు టెంపరీగా. అంతేగాని గొంతెనమ్మ అనే దేవతకు ఎక్కడ గుడి ఒక రూపం లేదు. నంది రూపంలోనే ఆ ఒక్కరోజు నిమజ్జనం చేసే వరకు నందిలో గొంతెనమ్మ అనే ఒక దళితులకి దేవత, ఆ దేవతని గతంలో ఆరాధించేవారు. ఇవాళ గొంతెనమ్మని గొంతు చించుకునే ప్రయత్నం జడా శ్రావణ్ గారు చేశారు. సో న్యాయమూర్తి గారు వారు చూపెట్టిన ఫోటోలు చూసి, అరే అక్కడ ఏమీ లేదు కదా, అది పడిపోవడానికి రెడీగా ఉంది, ఇదేదో డంపింగ్ సిస్టమ్ లాగా ఉంది, మరి మీరు గొంతెనమ్మ అంటే ఆ గుడి ఆ ప్రాంగణం ఎలా ఎందుకు ఉంటుంది, డోంట్ మేక్ దిస్ అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ అని కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము అండర్టేకింగ్, మా న్యాయవాదులు, ప్రభుత్వ న్యాయవాదులు అండర్టేకింగ్ ఇస్తామని చెప్పారు. రేపు అండర్టేకింగ్ ఇచ్చామన్నారు. రేపు అండర్టేకింగ్ ఇస్తాం, అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణం చేయము అని, అనుమతులు తీసుకుంటాం, ఆలయం నిర్మిస్తాం. సార్, అయితే మీరు కుల వివక్షత లేని మతంలో అని అంత గొప్పగా చెప్పారు స్టేట్మెంట్. వాళ్ళు ఆ గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళని ఏదో పక్కకు తోస్తున్నారని ఎందుకు అంటున్నారు? అదే మరి ఎందుకు అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇది కేవలం కొంతమంది స్వార్థం కోసం మాట్లాడుతున్నారు. కొంతమంది స్వార్థం కోసం మరి వాళ్ళు దళిత క్రైస్తవులు అనే ఒక కొత్త పదం కనిపెట్టి వాళ్ళ అభ్యున్నతి కోసం వీళ్ళు పాటుపడుతున్నట్టుగా రాజ్యాంగం లేదు, ఏమీ లేదు, మనం ఇలాగే ఉందాం అని
ఇలా మాట్లాడితే వాళ్ళందరూ వీళ్ళకే ఓట్లు వేస్తారని, రేపు వీళ్ళందరూ ఓ పార్టీ పెట్టేసుకుంటే వాళ్ళకి విపరీతంగా పని జరిగిపోద్దని ఒక ఆయన పార్టీ పెట్టాడు. ఎమ్మెల్యేకి ఓ దగ్గర 400, ఓ దగ్గర 70, రెండు కలిపితే 470 ఓట్లు. ఇంకోడో పార్టీ పెట్టాడు, ఏదో లిబరేషన్ టైగర్స్ అని ఏదో పెట్టాడు. అతనికన్నా నలుగురు ఇండిపెండెంట్లకి ఈ లిబరేషన్ టైగర్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చినాయి తిరుపతిలో. సో ప్రజలు అలాంటి వాళ్ళకి తగు శాస్తి ఆల్రెడీ చేశారు. సో నలుగురు కలిపి ఒక పార్టీ పెట్టినా కూడా పోనీ 400 వేసుకుంటే ఒక 1600 ఓట్లు అటు పోనీ జగన్మోహన్ రెడ్డి పోవచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీకి నలుగురు ఒక పార్టీలో పోటీ చేస్తే, నలుగురు 4 పార్టీలుగా చేస్తే ఓకే పోనీ అదే 1600 కొద్దిగా కొన్ని ఓట్లు ఆలిగిపోతాయి, కొన్ని ఓట్లు ఈలిగిపోతాయి. సో దానివల్ల పెద్ద ఎవరికి కూడా ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళకి వాళ్ళు చాలా గొప్పవారుగా తమను తాము ఊహించుకుని ఒక ప్రభుత్వ అధికారి అయ్యుండి నేను పలానా కాపురు ముఖ్యమంత్రి చేస్తా, ఈ 4 కుమారుల్లో ఎవడో కుమారుని నేనేమో డిప్యూటీ సీఎం చేస్తా అని వెర్రివాగుడు వాగితే గుడ్లు అప్పగిన చూడటం అనేది బ్యాడ్ లక్. సార్ అయితే రాజ్యాంగంలో ఉన్న ఈ లూప్ హోల్ ఇప్పుడు ఎందుకు బయటకు తెచ్చి గొడవలు చేయడం అని కొంతమంది అంటున్నారు కదా, అంటే దీన్ని ఎందుకు ఈ కులాన్ని మతాన్ని ఇలా ఇప్పుడు ఎందుకు ఇంత పాయింట్ రైజ్ చేయడం అనే దాని మీద మీరేమంటారు వాళ్ళకి? అంటే చింతాడ ఆనంద్ అనే ఒక పాస్టరు నేను దళితులను అని చెప్పి పచ్చాబద్ధం ఆడి ఒక కేసు పెట్టి ప్రైజ్ మనీ కొట్టేస్తే అవతలోళ్ళు మీద ఛార్జ్షీట్ వేస్తే వాళ్ళు పోరాడితే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. మరి ఇప్పుడు ఎందుకు లూప్ హోల్ని బయటకు తీసుకొచ్చారని నువ్వు సుప్రీంకోర్టుని అడుగుతున్నావో నన్ను అడుగుతున్నావో నాకు అర్థం కాల. ఇక అర్థమైందా? సార్ ఫైనల్లీ ఇప్పుడు మీరు పర్మిషన్ తెచ్చే గుడి కడతారని అన్నారు. ఓకే, పర్మిషన్ లేని చర్చలకి మీరు ఏమి యాక్షన్ తీసుకుంటారు నెక్స్ట్? అంటే శ్రావణ్ గారు చెప్పినట్టు పర్మిషన్ తెచ్చుకుని రన్ చేయండి, అంతవరకు ప్రార్థనలు ఆపండి అని చెప్తాం. ప్రార్థించవద్దు. సో ఇదండి విషయం. అయితే గుడికి పర్మిషన్ తెచ్చినట్లే చర్చికి కూడా పర్మిషన్ కావాలని క్వశ్చన్ చేస్తానని రఘురామకృష్ణరాజు గారు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనుష, రిపోర్టర్, విజయవాడ నుంచి.